గ్రహణం 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 చంద్రగ్రహణం. చంద్రగ్రహణం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 3వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరం మధ్యాహ్నం ఇంకా కొద్ది నిమిషాల్లో గ్రహణం మొదలవుతుంది. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇంట్లో సూర్యకిరణాలు పడకుండా చూడాలి. ఇగో ఈ విధంగా సూర్యకిరణాలు పడకుండా ఈ విధంగా కిటికీలకి మొత్తం పెట్టేసుకొని ఇదిగోండి ఇలాగనమాట. సూర్యకిరణాలు అనేవి ఇంట్లో పడకుండా జాగ్రత్తలు తీసుకున్నా నేను. ఇదిగో లోపల కూడా ఇలాగా జాగ్రత్తలు తీసుకున్నా. అది చిన్నవి పడుతున్నాయి కానీ చెప్పా అనుకోమాకండి. పద్దాక ఇటు రారు పిల్లలు. జాగ్రత్తలు తీసుకున్నాను కాబట్టి గబాలను ఏదన్నా అర్ధాంతరంగా వాష్రూమ్కి వెళ్ళాలంటేనే కానీ ఇలాగ పెట్టేసా కిటికీ తలుపులు కాటికి. ముఖ్యంగా కడుపుతో ఉన్నవాళ్ళు, అంటే ఇంగ్లీష్ నాకు రాదు, తెలుగులో చెబుతున్నాను. కడుపుతో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు గుళ్ళే గ్రహణం రోజు మూసేసేసి ఆ గ్రహణం పూర్తయిన తర్వాత శుద్ధి చేస్తారు. పెద్దోళ్ళు ఎందుకు చెప్పారు అనేది కూడా ఒకటి మనం కూడా ఆలోచించాలి. ఏముందిలే గ్రహణం ఏముందిలే అనుకుంటే కుదరని విషయం కదా. అట్లా కాదు, మనం పెద్దోళ్ళు చెప్పింది పాటించాలి, శాస్త్రాన్ని కూడా పాటించాలి. ఆ గ్రహణం టైంలో గ్రహణం కొద్ది నిమిషాల్లో మొదలవుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ లేడీస్ జాగ్రత్తగా ఉండండి. చక్కగా కదలకుండా పడుకోండి. చక్కగా భగవంతుని స్మరణ, మీరు ఏ దేవుడిని అయితే కొలుసుకుంటారో ఆ దేవుడు పాటలు కానీ శ్లోకాలు కానీ అలాంటివి చక్కగా వినండి. హనుమత్ చాలీసా కానీ దుర్గమ్మ తల్లిది కానీ అలాగే సాంబశివుడి శ్లోకాలు కానీ ప్రతి ఒక్కటి చక్కగా పెట్టుకొని చక్కగా ఆ యొక్క భక్తి భావంలో హ్యాపీగా చక్కగా కదలకుండా అలా ఉండండి. ఆ గ్రహణం నియమాలు పాటించండి. చక్కగా మీరు మీ పిల్లలు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా చక్కని అందంతో పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా పాటించండి. మనకి భగవంతుడు అన్నీ కలిగించాడు కాబట్టి మనం గ్రహణాలు పాటించాలి. కొంతమంది పాటించలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా చక్కగా అందమైన బిడ్డలు పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎన్ఎస్ఎస్. గ్రహణం 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 చంద్రగ్రహణం. చాలా జాగ్రత్తగా ఉండండి. భగవంతుడిని స్మరించండి. హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. మీరు మీ కుటుంబాలు పిల్లలు ఆనందంగా సంతోషంగా ఉండండి. ఈ గ్రహణం పూర్తవగానే చక్కగా ఇల్లు గుమ్మాలు తడిగుడ్డై పెట్టుకొని పసుపు నీళ్ళు జల్లేసేసి చక్కగా పిల్లల స్థలస్థానం చేసేసి హ్యాపీగా అప్పుడు ఫుడ్ తినండి. ఓకే, బాయ్.